రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. కాబట్టి గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి కొన్ని విషయములు యేసు వారి లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఆ యొక్క కొన్ని మాటలను చెప్పి తర్వాత మరొక మెసేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు మాత్రం తెలియజేసి మరో ఉదయకాలం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు తెలియజేస్తాము. మొదటి విషయం ఏమిటంటే, పాపులను రక్షించడానికి యేసువారి లోకానికి వచ్చారు. మొదటి విషయము, పాపులను రక్షించడానికి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి యేసువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే పాపులను రక్షించడానికి అనే విషయాన్ని మనం గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే పాపులను రక్షించడానికి యేసువారి లోకానికి వచ్చారు. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చిన అన్నారు. రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉండేవారికి వైద్యుడు అవసరం లేదని ఇక్కడ ఆ యొక్క యేసువారు తెలియజేసిన మాట. కాబట్టి ఆ యొక్క అనారోగ్యంగా ఉండే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండేవారు హాస్పిటల్కి వెళ్ళరు. కాబట్టి అనారోగ్యవంతులకే వైద్యుడు అనేవారు అవసరమై ఉన్నారు. మనకు జ్వరం వచ్చిందా, లేకపోతే ఏదైనా అనారోగ్యంగా ఉందా, కాళ్ళ నొప్పుల, జ్వరమా, లేకపోతే ఏ అనారోగ్యమో. కాబట్టి అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వైద్యుని దగ్గరికి వెళ్తారు. వైద్యుని దగ్గరికి వెళ్తే ఆ వైద్యుడు ఏ అనారోగ్యం ఉందో దాన్ని చూసి వైద్యం చేయడం జరుగుతుంది. అందుకే యేసువారు అన్నారు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు, అనారోగ్యవంతులకే వైద్యుడు అవసరం అన్నారు. కాబట్టి ఈ రోజున అనారోగ్యవంతులు ఎవరంటే ఆ యొక్క పాపములో జీవించేవారే అనారోగ్యవంతులని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పాపులను పిలువచ్చిన అన్నారు. కాబట్టి పాపి ఎవరంటే ఆ యొక్క దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించకుండా వ్యతిరేకంగా జీవించేవారే పాపులు. కాబట్టి ఆ పాపం వలన వచ్చే జీతము మరణము, నరకము. కాబట్టి అందుకే యేసువారు ఏం చేశారంటే ఆ నరకము నుండి రక్షించడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. కాబట్టి పాపులను రక్షించడానికి యేసువారి లోకానికి వచ్చారు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మహిమను మనకు తిరిగి ఇవ్వడానికి యేసువారి లోకానికి రావడం జరిగింది. కాబట్టి మొదటిగా చూస్తే పాపులను రక్షించడానికి యేసువారి లోకానికి వచ్చారు. రెండవదిగా చూస్తే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చుతని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆ యొక్క వాక్యములన్నీ కూడా నెరవేర్చడానికే ఆ యొక్క ప్రవక్తలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చడానికి యేసువారి లోకానికి వచ్చారనే విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కాబట్టి ఈ యొక్క వాక్యములో ఆ యొక్క యేసువారు జన్మిస్తారని చెప్పి ఆ యొక్క ప్రవక్తలు తెలియజేసిన రీతిని, ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించిన దాన్ని నెరవేర్చడానికి ఏం చేశారంటే యేసువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రవక్తలు ఏదైతే ప్రవచించాలో ప్రవచనాలను నెరవేర్చడానికి యేసువారు ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము
ఆ యొక్క 6వ వచనంలో కూడా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ప్రవచనాలు నెరవేర్చడానికి యెషయా గ్రంథంలో ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి ఆ యొక్క యేసువారి లోకానికి వచ్చారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఈ యొక్క బెత్లెహేములో యేసు వారు పుడతారని చెప్పి ఈ యొక్క మీకా గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి గమనించే మాట ఏమిటంటే, యేసు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని గమనిస్తే, మొదటిగా పాపులను రక్షించడానికి వచ్చారు. రెండవదిగా చూస్తే ఆయన ప్రవచనాలని ఆ యొక్క నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి అపవాది క్రియలని లయపరచడానికే యేసువారి లోకానికి వచ్చారు. అదేవిధంగా పాపములను తీసివేయడానికి యేసువారి లోకానికి వచ్చి ఉన్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. కాబట్టి పాపాలను తీసివేయడానికి యేసువారి లోకానికి వచ్చారు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఎన్నో వచనములనే ఉన్నాయి. కాబట్టి మనకి మరొక మెసేజ్ ఉన్నది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలియజేసే విషయం ఏమిటంటే, మొదటిగా పాపులను రక్షించడానికి యేసువారు ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మతాన్ని కానీ అదేవిధంగా దేన్ని స్థాపించడానికి కానీ రాలేదు. కానీ గమనించినట్లయితే ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మింపవలసిన అవసరత ఏముందంటే, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. రెండవదిగా చూస్తే ప్రవచనాలు నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. మూడవదిగా చూస్తే అపవాది క్రియలను లయపరచడానికి యేసువారి లోకానికి వచ్చారు. నాలుగవదిగా చూస్తే పాపములను తీసివేయడానికి యేసువారి లోకానికి వచ్చారు. ఇక ఐదవదిగా చూస్తే చివరిగా యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి యేసువారు ఆ యొక్క నిత్య జీవానికి మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చి ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందుకే యేసువారు అన్నారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యానికి ఎవరూ చేరలేరు. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసే మార్గం. కాబట్టి యేసువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే మన పాపాలని తీసివేయడానికి. ఆయన యందు ఎవరైతే విశ్వసించి బాప్తీసం తీసుకుంటారో వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క నిత్య జీవంలో ఉంటారనే విషయాన్ని గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.